ఈ వీడియోలో మనం టాస్క్ నుంచి అదే మన టికెట్ టు ఫినాలే టాస్క్ నుంచి ఎవరు ఎగ్జిట్ అయ్యారు, ఎవరు ఓడిపోయారు అనే దాని గురించి మాట్లాడుకుందాం. ఆల్రెడీ మనకు తెలిసినట్టు 2 గేమ్స్ అయితే అయ్యాయి. 2 గేమ్స్‌లో ఫస్ట్ దాంట్లో ఇమాన్యుయల్, సెకండ్ దాంట్లో తనుజ అయితే గెలిచారు కదా! అయితే ఇమాన్యుయల్ వచ్చి ఒకరిని సెలెక్ట్ చేసుకోవాలనుకుంటే సంజన గారిని సెలెక్ట్ చేసుకుంటారు. సంజన గారు అప్పటికే చెప్తారు, నన్ను సెలెక్ట్ చేసుకోకు, నువ్వు గెలుస్తావు, నా మీద గెలుస్తావు, నేను లాస్ట్ దాకా ఉండాలనుకుంటున్నావు, వద్దు 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 అని చెప్పినా సరే, లేదమ్మా నేను ఓడిపోతే నీకు వస్తుంది ఛాన్స్ అని చెప్పి సెలెక్ట్ చేసుకుంటాడు. సంజన అప్పటికి చెప్తుంది, నువ్వు దేంట్లో ఓడిపోవు, నువ్వే గెలుస్తావు, ఇప్పుడు నన్ను సెలెక్ట్ చేసుకున్నావు, నువ్వే గెలుస్తావు, నేను ఓడిపోతా, లాస్ట్ దాకా నన్ను ఉండని అని అడిగినా సరే లేదని చెప్పి ఇమాన్యుయల్ తెలివిగా సెలెక్ట్ చేసుకుంటాడు. సంజన ఓడిపోతుంది, ఇమాన్యుయల్ గట్టిగా అడిగి గెలుస్తాడు. సంజన తర్వాత కూడా సింగిల్గా ఉన్నప్పుడు అనుకుంటుంది, నన్నెందుకు సెలెక్ట్ చేసిండు, నేను ఓడిపోతా, వాడు గెలుస్తాడు అని. ఇక్కడ సంజన గారు కొంచెం ఫెయిల్ అయి ఉండొచ్చు, నన్ను ఇట్లా మోసం చేసిండు అని చెప్పి. ఎందుకంటే సంజన గారు ఎప్పుడు ఇమాన్యుయల్ని సపోర్ట్ చేస్తూ వస్తుంది. కానీ ఇమాన్యుయల్ ప్రతిసారి కాదు, అప్పుడప్పుడు ఇట్లా అనిపిస్తుంది కదా, అట్లా అని చెప్పేసి సంజనకు అయితే ఇమాన్యుయల్ మీద కొంచెంగా నమ్మకం పోతున్నట్టయితే మనకైతే అనిపిస్తుంది. నెక్స్ట్ వచ్చేసి తనుజ, దిమోన్ పవన్, భరణి గారు ఆడిన దాంట్లో తనుజ అయితే గెలిచింది. కానీ ఇది ఫెయిర్గా గెలిచినట్టు నాకు అనిపించలేదు. ఎందుకంటే తను వేరే వాళ్ళు చేస్తే తప్పు, ఆమె చేస్తే ఒప్పు అన్నట్టు బిహేవ్ చేసింది. అప్పటికే డెమోన్ తనని డిఫెండ్ చేసుకుంటుంటే అరుచుకుంటూ ఎట్లయినా గెలవాలి ఏదో ఒకటి చేసేసి అంత కన్నింగ్ బుద్ధి చూపించినట్టు నాకు అనిపించింది. డిమాండ్ సైడ్కి ఇట్లా అంటుంటే మనకు ప్రోమోలో కూడా కనిపిస్తుంది కొంచెం జరిపినట్టు. దానికి ఆమె నన్ను గుద్దుతూ ఉంటుంది. అదే గుద్దుడు డిమాండ్ గుత్తపోయి స్విమ్మింగ్ పూల్లో పడుతుంది. ఆమె అవసరమా అదే చేయడం? డిమాండ్ పవన్ చేస్తే ఊరుకుంటారా? అతను పిఆర్ ఊరుకుంటారా? నాగార్జున సార్ ఊరుకుంటారా? కానీ తన జాబ్ ఇప్పుడు చేసింది కదా, దాని గురించి ఏం మాట్లాడారు నాగార్జున సార్. ఇది అక్కడ జరుగుతుంది. నెక్స్ట్ ఎట్లా అట్లా గెలుస్తుంది. కానీ ఇక్కడ ఫెయిర్ గెలలేదు కదా, అందుకే దేవుడు ఏం చేసిండు, సుమన్తో నడిపించింది. లీస్ట్ వీక్ పర్సన్ సుమన్ అన్న ఆడేటోడు, ఆయన దగ్గర ఆడి ఓడిపోయింది తనుజ. సో తనుజ టికెట్ టు ఫైనల్ నుంచి అవుట్ అయిపోయింది, అండ్ సంజన కూడా టికెట్ టు ఫైనల్ నుంచి అవుట్ అయిపోయింది. సుమన్ అన్న ఫైనలిస్ట్ అయ్యాడు, అండ్ ఇమాన్యుయల్ ఫైనలిస్ట్ అయ్యాడు. ఇంకా మిగతా వాళ్ళు ఎప్పుడు ఫైనలిస్ట్ అయ్యేది రేపటి నుంచి జరిగే షూట్లో డిపెండ్ అయి ఉంటుంది. ఆ అప్డేట్స్ కోసం నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోని లైక్ చేయండి, మీ ఒపీనియన్స్ ఏమైనా ఉంటే కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సంతోష్ కుమార్ నీలా.